ఈ వీడియోలో సీతమ్మని వెతుకుతున్న రామలక్ష్మణులకి సుగ్రీవుని కలుసుకోమని ఎవరు చెప్పారు? ఇంకా అసలు శబరి ఎవరు? రాముడికి నిజంగా ఎంగిలిపళ్ళు పెట్టిందా అనే విషయాలు తెలుసుకుందాం. రామలక్ష్మణులు సీతమ్మని వెతుకుతుంటే దారిలో జటాయువు కనిపించింది. రావణుడే సీతమ్మని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పి ప్రాణాలు వదిలేసింది. జటాయువుకి అంత్యేష్టి చేసి వారు సీతమ్మని వెతుకుతూ క్రౌంచ పర్వతంలోకి వెళ్లారు. అక్కడ ఒక చీకటి గుహ నుండి అయోముఖి అనే భయంకరమైన రాక్షసి బయటకు వచ్చి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో, మనమిద్దరం ఈ అడవిలో హాయిగా ఉందామంది. లక్ష్మణుడు వెంటనే ముక్కు చెవులు కోసేశాడు. ఆ రాక్షసి గట్టిగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళేసరికి వారికి ఒక విచిత్రమైన రూపం కనిపించింది. దానికి తల కాళ్ళు లేవు, కేవలం గుండెల దగ్గర నుండి నడుము వరకే శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉంది. కానీ చేతులు మాత్రం చాలా పొడవుగా ఉన్నాయి. రామలక్ష్మణులు అది ఏంటా అని సరిగ్గా చూసేలోపే ఒక పొడవైన చేతులతో వారిద్దరిని పట్టుకుని తినడానికి నోటి దగ్గరికి తెచ్చేసుకుంటుంది. వెంటనే రామలక్ష్మణులు ఆ 2 చేతుల్ని నరికేశారు. దాంతో వారిద్దరూ కింద పడి, నువ్వెవరు అని అడిగారు. నన్ను కబంధుడు అంటారు, నేను రాక్షసుణ్ణి, మీరెవరు అని అడిగాడు కబంధుడు. మేము రామలక్ష్మణులం, దశరథ మహారాజు కొడుకులం. మా వదిన సీతమ్మని రాక్షసుడైన రావణుడు తీసుకుని వెళ్ళాడు. నువ్వు రాక్షసుడివే కదా, నీకు తెలుసా సీతమ్మని ఎటు తీసుకుని వెళ్ళాడో అని అడిగాడు లక్ష్మణుడు. ఆ కబంధుడు, ముందు నన్ను కట్టెలు తెచ్చి కాల్చేయండి, అప్పుడు నా శరీరం నాకు వస్తుంది, తర్వాత మీరు అడిగింది నేను చెప్తా అన్నాడు. అప్పుడు రాముడు, ఆ పని మేం చేస్తాం, కానీ నువ్వెందుకు ఇలా ఉన్నావు, అసలు నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు కబంధుడు, పూర్వం నేను సూర్యుడు చంద్రుడు ఎంత అందంగా ఉంటారో అంత కాంతివంతంగా అందంగా ఉండేవాణ్ణి. అప్పుడే నాకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. నేను కామరూపిణి, ఎలా కావాలన్నా రూపం మార్చుకోగలను. అందుకని అడవికి వచ్చి భయంకర రూపంలోకి మారి అందరినీ భయపడుతూ ఆనందం పొందేవాణ్ణి. అలానే ఒకరోజు ఒక మహర్షిని వెనక నుండి వెళ్ళి భయపెట్టా. కోపం వచ్చిన మహర్షి, నీకు ఈ భయంకర రూపం సరదాగా ఉంది కదా, ఇంక ఈ అరణ్యంలో ఇలానే పడుండు అని చెప్పించారు. తప్పు తెలుసుకుని ఆయన వేడుకుంటే కొన్ని సంవత్సరాలకి రామలక్ష్మణులు వస్తారు. వారు వచ్చి నీ చేతులు కోసేస్తారు, అప్పుడు నీ శాప విమోచనం అని చెప్పారు. మీకోసమే నేను ఇంతకాలం నుండి ఎదురు చూస్తున్నా, నా శరీరాన్ని కాల్చేయండి, నేను మీకు ఉపకారం చేస్తా అన్నాడు ఆ రాక్షసుడు. ఇంకా రాక్షసుడి శరీరం చితి మీద పెట్టి కాల్చేశారు. ఆ కాలిపోతున్న శరీరం నుండి ప్రకాశవంతంగా ఆభరణాలు పెట్టుకుని ధనువు అనే వ్యక్తి పైకి లేచి, రామా, నువ్విప్పుడు చాలా కష్టంలో ఉన్నావు. నీకులానే భార్యను పోగొట్టుకుని సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద 4 వానరులతో కలిసి ఉంటున్నాడు. ఆ సుగ్రీవుడు వృక్షరజస్సు అనే వానరుడికి సూర్యుని తేజస్సు వల్ల పుట్టాడు. సుగ్రీవుడు ఉంటున్న ఋష్యముఖ పర్వతం బ్రహ్మగారు నిర్మించారు. ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. సుగ్రీవుడు ఆ పర్వతంపైనే ఉంటాడు. గుర్తుపెట్టుకో రామా, సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఈ భూమి మీద ఎంతవరకు పడతాయో అంతవరకు ఈ పర్వతాలున్నాయి, ఏ గుహలున్నాయి, ఎవరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి వరకు పాలిస్తారు, వారి వంశం ఏంటి అన్నీ తెలుసు. అందుకని నువ్వు సుగ్రీవుడితో స్నేహం చెయ్యి. ఎప్పుడూ కూడా సుగ్రీవుడు వానరుడు కదా అని తక్కువ చేసి చూడకు అని ధనుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ధనుడు చెప్పిన దారిలో రామలక్ష్మణులు వెళ్తుంటే వారికి దారి మధ్యలో మతంగ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం నుండి గబగబా బయటికి వచ్చి రాముడి పాదాలు పట్టుకుంది శబరి. ఆ శబరిని పైకి లేపి కుశల ప్రశ్నలు అడిగాడు రాముడు. అప్పుడు శబరి, రామా, మా గురువు మతంగ మహర్షి నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడే విమానాలెక్కి దివ్యలోకానికి వెళ్ళిపోయారు. నాతో వారు చెప్పారు, ఇక్కడికి రాముడు వస్తాడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి నువ్వు కూడా మేము ఉండే లోకానికి వచ్చేద్దు గాని అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుండి నేను మీకోసమే ఎదురు చూస్తున్నా అని వారికి ఆతిథ్యం ఇచ్చి, ఇంక ఇక్కడితో మా గురువుగారు నాకు ఇచ్చిన పని పూర్తయిపోయింది అని వారి ముందే తన గురువులు ఉన్న లోకానికి వెళ్ళిపోయింది శబరి. శబరి రాముడికి ఎంగిలిపళ్ళు పెట్టింది అని వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. వాల్మీకి రామాయణం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.